అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో నేను మాట్లాడటం జరిగింది. దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈ రోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది. మళ్ళీ గతంలో లాగానే గత నెల అనుకుంటా అప్పుడు నన్ను పిలిచినప్పుడు కూడా పోలీసు వారు ఎంతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించటం జరిగింది. ఈ రోజు కూడా సంబంధిత డిఎస్పీ కావచ్చు భక్తవత్సలం గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిఐ రామయ్య గారు కావచ్చు, చాలా హుందాగా వాళ్ళు ప్రశ్నలు అడగటము, నేను సమాధానం ఇవ్వటము, దాంతోపాటు నా ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సమాధానాన్ని విస్పష్టంగా చెప్పటం జరిగింది. నేను ఏదైనా మాట్లాడటము అంటూ జరిగితే ఆధారాలు లేకుండా అవతల వాళ్ల వ్యక్తిత్వ హననం కోసమనో లేదా రాజకీయ ప్రయోజనాల కోసమనో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడబోను. కానీ నా మీద నేను వేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వవలసినటువంటి వాళ్ళు నా మీద వ్యక్తిగత దాడికి ఇష్టం వచ్చినట్టుగా బూతులు లంకించుకొని గత సంవత్సరంన్నర కాలంగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాళ్ల చేతిలో అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని విచారణయుక్తంగా వాళ్లు రుజువులతో నిరూపించాల్సినటువంటి బాధ్యతని విస్మరించి ఇంకా ఆరోపణలు చేస్తూనే పోతూనే ఉన్నారు. ఏ ఒక్కటి కూడా రుజువు చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కాదు. అదిగో వాడి కథ తేలుస్తాం, ఇదిగో వీడి కథ తేల్చేస్తాను, ఇలాంటి మాటలు చెప్పటమే. నాకు నోటీసులు ఇవ్వటమో లేకపోతే వాళ్లకు కావలసినటువంటి పత్రికల ద్వారా వాళ్లకున్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా నా మీద డిబేట్లు పెట్టటమో నన్ను విపరీతంగా తిట్టటమో చేస్తున్నారు. ఆ మధ్యన 50 ఏండ్లకు పైగా ఉన్నటువంటి పత్రిక ఈనాడు కరుణాకర్ రెడ్డికి విషయాలన్నీ ఎట్లా తెలుస్తా ఉన్నాయి, అధికారులంతా కూడా రహస్యాలు చెప్పేస్తా ఉన్నారు, దీన్ని మీకు కనిపెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని పాపం వాళ్లు కూడా ఒక పరిశోధనాత్మక వ్యాసం రాసినారు. అంటే నేను వాస్తవాలు చెబుతూ ఉంటే దానికి మీరు సమాధానాలు ఇవ్వాలా? సమాధానాలు ఉండవు. సమాధానం నా మీద దాడే. నువ్వు పరకామణిలో తినేసినావు, నువ్వు లడ్డూలో తినేసినావు, నువ్వు కాంట్రాక్ట్లో తినేసినావు, నువ్వు ఆ తూకంలో తినేసినావు, ఇదే కథలు తప్ప ఈ పాడిందే పాట పాచిపళ్ల దాసరిలాగా రోజు ఇదే మాటలే మాట్లాడుతున్నారు. ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, మీ చేతిలో అధికారం ఉంది. మీరు నన్ను ఏ రోజైనా కూడా ఆ అధికారంతో విచారణ చేయించి నిజమైతే నిర్బంధించవచ్చును. ఆ పని చేయరు. చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టుగా రేపే అధికారం వస్తాడు చెప్పేస్తాడు, ఎల్లుండే లోపలేసేస్తారు, 4 రోజుల్లో అంతు చూసేస్తాము, భూములు ఆక్రమించేసినాడు, ఊరంతా ఆక్రమించేసినాడు, ఇక రకరకాలుగా ఏ ఒక్కటికి ఆధారాలు ఉండవు. 2 రోజులు భౌ భౌ అంటారు, ఆ తర్వాత సన్నగా మ్యావ్ మ్యావ్ అంటా ఉన్నారు.
వీళ్ళ బౌ చూసి ఓయమ్మా జనమంతా కూడా నిజమేనేమో ఏమి పట్టుకునేస్తారేమో అని అంటుంటుంది ఆ బౌ అరుపులు. ఆ తర్వాత ఏమీ ఉండదు. నేను చెప్పా, టీటీడీలో పనిచేసే వాళ్ళు, మళ్లీ చెప్తున్నా నేను, వాళ్ళందరూ నన్ను అత్యంత ప్రేమాస్పదుడుగా చూస్తారు. నా మీద చాలా అభిమానం ఉన్నది. వాళ్ళంటే నాకు అమితమైనటువంటి ప్రేమ, గౌరవము ఉన్నది. నాకు టీటీడీ ఉద్యోగస్తులకు కేవలం టీటీడీ బోర్డు మెంబర్గానో అధ్యక్షుడుగానో ఉండటమే కాదు, చిన్నతనము నుంచి కూడా నాతో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సుమారుపాటి వాళ్ల తల్లిదండ్రులు నాకు పరిచయస్తులు. నేను దేవస్థానం స్కూళ్లలో, దేవస్థానం కాలేజీలలో చదువుకున్నటువంటి వాడిని, ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాడిని. ఆ కారణంగా నాకు టీటీడీ ఉద్యోగస్తులతో అనేక రకాలుగా బాంధవ్యాలు ఉన్నాయి. అంతే కూడా కాకుండా టీటీడీ అధ్యక్షుడిగా నేను పనిచేసినటువంటి కాలంలో వాళ్లతో నాకు ఒక రకమైనటువంటి బాండింగ్ ఏర్పడ్డది. మీరు ఎన్ని రకాలుగా, ఒకరోజు పేపర్లో కరుణాకర్ రెడ్డి మనుషులందరినీ తీసేస్తాను, పీకేస్తాను. ఎంతమందిని తీసేస్తావు?